హలో నమస్తే, నేను మీ గౌరవ్ బీరప్ప, తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ సోయిని మర్చి పరిపాలన సాగిస్తున్నట్లు కనబడుతుంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఏవైతున్నాయో, నీళ్లు, నిధులు, నియామకాలు, వాటినన్నింటినీ పక్కకు పెట్టి దూరంగా జరిగి తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ఉన్నది. నీళ్లు ఆంధ్రోడు ఎత్తుకపోతుండు, నియామకాలు గాలి కొదిలేసిర్రు, నిధులని అనుయాయులకు, అన్నదమ్ములకు పంచిపెడుతుండు. నీళ్లు చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్కు అన్ని ఆలోచనలు చెప్పి సంగమేశ్వరం కట్టుకునేందుకు మంచి అవకాశం, అనుకూల వాతావరణం క్రియేట్ చేసిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రస్తుతము తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రికి శిష్యుని అనిపించుకునేందుకు బనకచర్ల అంశంలో పూర్తిగా సహకారం చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఆంధ్ర సర్కారు పిలవగానే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు మోకరిల్లి వాళ్ళు చెప్పినట్లల్లా ఆడించి బయటకు వచ్చి బనకచర్ల అంశం అనేది అజెండానే కాదు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే మాట్లాడినాము అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అని చెప్పడం జరిగింది. మరి ఇట్లాంటి కమిటీలు ఇప్పటి వరకు ఎన్ని వేసారు? వేదిక ఢిల్లీ ఎందుకు? హైదరాబాద్ లేదా? రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడేందుకు? గతంలో మీరు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచి విభజన సమస్యలన్నింటినీ కూలంకుషంగా చర్చించి ఒక్కొక్కటిగా సార్ట్అవుట్ చేసుకుందామని మాట్లాడుకోలేదా? మరి దీనికి ఇప్పుడు జరిగిన దానికి మధ్య తేడా ఏంది? జరిగిన చర్చల్లో అజెండానే లేనప్పుడు మీరు ఢిల్లీ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ తెలంగాణ రైతాంగాన్ని ముంచినట్లు అవుతుంది. ఇక నియామకాల విషయానికి వస్తే ఎన్నికల సమయంలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, మీరు అభయస్థంలో పెట్టారో, వాటిలో పెట్టిన దాని ప్రకారం మీరేమన్నారు? డిసెంబర్ 9 నాడు నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్ 17 నాడు అపాయింట్మెంట్ అవుతాయి, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. మీరు నింపిన ఉద్యోగాలు ఏంటియో నిరుద్యోగ సంఘాలు కావచ్చు, అదేవిధంగా మేధావులు కావచ్చు, అందరూ కళ్ళకు కట్టినట్లు లెక్కలతో సహా నిరూపించారు. మీరు చేసిన నియామకాలు కేవలం 10,000, 12,000 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అందుకొని మార్చి వరకల్లా ఇంకో 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఈ మధ్య కాలంలోనే గడిచిన 5-6 నెలల సమయంలోనే నిరుద్యోగులు మరణిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ నిరుద్యోగ సమస్యని పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ చాలామంది చావులకు కారణమైంది. అదే తోవలో మీరు కూడా నడుస్తున్నారు కదా. అంటే తెలంగాణ సోయిలో మీ పరిపాలన లేదు అనేందుకు ఇదొక నిదర్శనం కాదా? అదేవిధంగా నిధుల విషయంలో స్వయాన ఒక మంత్రి అన్నది ఏమన్నది? పైసలు ఇస్తేనే ఫైళ్ళ మీద సంతకాలు పెడుతున్నారు మా అనుచర మంత్రులు, నేను మాత్రం అట్లా కాదు అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన స్వయంగా ఒక మంత్రి అంటే దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది కాదా తెలంగాణ సోయిని మర్చి పరిపాలన సాగిస్తున్నది? అదేవిధంగా తెలంగాణలో కూర్పైనటువంటి మంత్రివర్గంలో ఎంతమంది తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఉద్యమకారులపై రాళ్ళేసిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తావు. అదే ఉద్యమం కోసం పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పదవి ఇవ్వరా?
సమైక్యవాదుల్ని మీ మంత్రిమండలిలో పెట్టుకుంటారు, ఉద్యమం కోసం పార్లమెంట్లో గలమెత్తి తెలంగాణ పౌరుషాన్ని సత్తాజాటిన రాజగోపాల్ రెడ్డిని నిరుత్సాహపరచడం ఎంతవరకు కరెక్టు? ఇది కాదా తెలంగాణ సోయిని మర్చి పరిపాలన చేస్తుంది అంటేందుకు నిదర్శనము? మేము కోరుకున్నది భౌగోళిక తెలంగాణ కాదు కదా, సామాజిక తెలంగాణ కదా. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ సోయిలో పరిపాలన చేయండి. మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, జాబ్ క్యాలెండర్కు మీరు ఇచ్చిన డేట్లన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ రివైజ్ అంటున్నారు. ఏదో అరకొర చేస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో చేయట్లేదు. అభయాస్తం అనే పేరుతో జనాల్ని మభ్యపెట్టిరే తప్ప, ఓట్లు వేయించుకునే తప్ప, అధికారంలోకి వచ్చిరే తప్ప మీరు కొత్తగా వెలగబెట్టింది ఏమీ లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ సోయిలో పరిపాలన చేయండి. నిరుద్యోగ సమస్య కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, అదేవిధంగా నిధుల సమస్య కావచ్చు, ఏదేమైనా సరే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన చేయండి. మా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నది అదే. ఒకవేళ మీరు ఇదే విధంగా పరిపాలన సాగిస్తున్నట్లయితే, ప్రజాపాలన అనే పేరుతో జనాన్ని మోసం చేస్తున్నట్లయితే మేము ప్రజాక్షేత్రంలో ఎండగడతాము. రాబోయే రోజుల్లో మీరు చేస్తున్నటువంటి ఈ అవినీతి, అక్రమ, అన్యాయ పరిపాలన ఏదైతుందో దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లోపాలన్నిటినీ మేము గడప గడపకు తిరిగి ఏ విధంగా అయితే చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తామని హెచ్చరిస్తున్నాము. జై సామాజిక తెలంగాణ.